తెత్తే తినడానికి రెడీగా ఉండడానికి నాకు ఏగుళ్ళు వాంతులు ఏగుళ్ళు పట్టుకొని వాంతులతో నేనుంటేని తినడానికి ఏమన్నా తెస్తానని నువ్వు అంటున్నావు. మూడో నెల మరి ఏగుళ్ళంటే కథగట్ట వాడుతావు మరి మూడో నెల అంటే పర్లేదు తినచ్చాయి. తినకూడదే బళ్ళేది ఏ తిన్నా వాంతులు అయిపోతున్నాయి. తెలుగు నటితో అడుగు. తాతపోయి చాన్నాలు అయితే కదా ఏగుళ్ళు ఎలా వచ్చాము నీకు? ఒరే తాత అంటే పోయి శానాలు అవుతుంది కానీ నేను కానా పోయానేట్రా? నువ్వు ఉంటే కొడుకొస్తుందా? తాత అంటే పోయాడు కానీ నేను కానా పోయానా? నేను బాగానే ఉన్నాను కదా, నాకు కొడుకు రావడానికి ఏముంది? నువ్వు నీకు తాత రాకుండా కొడుకు ఎలా వచ్చింది? ఏంటి ఇంక పోయిన తాత ఏమన్నాడా? ఊళ్ళో బోళ్ళు మంది తాతలే ఉంటాయని. ఊళ్ళో తాతలు అందరూ మన తాతలేనా? ఊళ్ళో తాతలందరూ మన తాతలు ఎందుకు అవుతారు? అసలు తాత పోయి శానాలు అయినా నేనే బతుకున్నాను. బతుకున్నప్పుడు ఏదో తాతకి సినది ఏదో అలా 3 నెలలు కొడుకు వచ్చింది, తప్పేముంది? నేనైతే ఉన్నాను కదా, నేనైతే పోలేదు కదా. నా సంతానంలో పోయాడు కదా, నాకు అంతా చూసాను కదా. నీ చిన్నతనంలో పోయిన తాత గురించి అడిగితే నేను ఏం చెప్పను? మధ్యరకంగా వచ్చిన తాత గురించి నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు, అందుకే 3 నెలలు వచ్చింది. ఇంకెందుక మించిన నేను ఎక్కువ అడక బాబు. తాత అంటే పోయాడుగా, నేను బాగలేదు కాబట్టి ఇంకా ఉన్న తాతతో ఏదో 3 నెలలు కొడుకు వచ్చింది. ఏదో కన్నా తర్వాత మా ఆయనకి ఆకియండి అభిమానం ఉంటేను.